బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో తీహార్ జైలుకు తరలించనున్నారు ఈడీ అధికారులు. కవితకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండనున్నారామె. ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 10 రోజుల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరలేదు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. పిల్లలకు పరీక్షలున్నాయని కోర్టుకు కవిత తరపు న్యాయవాదులు వివరించారు. పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కవిత హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తిని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరపు న్యాయవాదులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో తీహార్ జైలుకు తరలించనున్నారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, 10 రోజులు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత ఈ రోజు ఈడీ అధికారులు తిరిగి ప్రత్యేక న్యాయస్థానం ముందు జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ వాదనలు వినిపించడం జరిగింది. దీంట్లో భాగంగా రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ఏప్రిల్ 9 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వాదనలో భాగంగా తన పిల్లలకు పరీక్షలు ఉన్నందు కారణం అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు కూడా తన చిన్న కుమారుడుకు ఎగ్జామ్స్ ఉన్నందున తన తల్లి పర్యవేక్షణ ఉండాలి కాబట్టి దీనికి మధ్యంతర బెయిల్ను మంజూరు చేయాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు ఏప్రిల్ 1వ తేదీన దీనిపై ప్రత్యేకంగా వింటామని చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ కోర్టు ఆర్డర్ కూడా మరికొద్ది సేపట్లో రానుంది. కాబట్టి ఆర్డర్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి రౌస్ అవెన్యూ కోర్టు నుంచి నేరుగా ఈ తిహార్ జైలుకు తీసుకురావడం జరుగుతుంది. అక్కడ వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆర్డర్ కాపీ తీసుకొని తిహార్ జైలుకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉంటుంది. దీనికి సంబంధించి ఈడీ తన వాదనలో భాగంగా చాలా స్పష్టంగా బెయిల్ మంజూరు ఇవ్వద్దని చెప్పి కూడా కోరటం జరిగింది. ప్రధానంగా సమాజంలో అత్యంత పలుకుబడి పరపతి ఉన్నటువంటి వ్యక్తులు నిందితులుగా ఉన్న కారణంగా వారంతా కూడా సాక్ష్యాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితులను బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది. దాంతోపాటు ఈ మొత్తం నేర క్రమంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరికి ప్రమేయం ఉంది, వీటన్నింటినీ కానీ వెలికి తీసేందుకు గాను ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా నిందితురాలుగా అరెస్ట్ అయినటువంటి కవిత విచారణ ఎదుర్కొంటుంది. అదేవిధంగా విచారణలో ఆమె పాత్ర ఎంత మేరకు ఉంది అన్న లోతుపాత్రను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈడీ కోరడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీన కూడా బెయిల్ అభ్యర్థనపై వినేందుకు ఈడీ అంగీకరించినందున కవిత తన వాదనలు పిల్లల అంటే తన చిన్న కుమారుడు పరీక్షల కారణంగా +1 అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నందు కారణంగా తనకు ఈ మేరకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయాలని చెప్పి కోరబోతున్నారు. అదేవిధంగా దానికి సంబంధించి విచారణ జరిగిన తర్వాత కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామక్రమం చూసినట్లయితే ఎవరికి కూడా మధ్యంతర బెయిల్ మంజూరు కాలేదు. సిసోడియా కానీ ఇంకా ఇతర నిందితులుగా అరెస్ట్ అయినటువంటి ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎవరికి కూడా మధ్యంతర బెయిల్ మంజూరు కాలేదు. దీనికి సంబంధించి కూడా ఏదన్నా మరీ అత్యవసర కారణాలు, అనారోగ్య కారణాలు అన్న అంశంపైన ఆధారం చేసుకునే గతంలో ఒకళ్ళిద్దరికి కొంతమేరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కవిత చెప్పే కారణంగా పిల్లల ఎగ్జామ్ కోసం తల్లి పర్యవేక్షణ ఉండాలన్న కారణాన్ని చూసుకొని రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఏప్రిల్ 1వ తేదీన కోర్టు నిర్ణయం కూడా చాలా కీలకం కాబోతుంది ఈ కేసుకు సంబంధించి. అదేవిధంగా మొత్తం ఈ కేసులో నేర క్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా, వీటన్నిటినీ కూడా పరిశీలిస్తున్నాము. కాబట్టి ఈ అరెస్ట్ అయినటువంటి నిందితులకు సమాజ మూలాల్లో చాలా బలమైనటువంటి మూలాలు ఉన్నాయి. కాబట్టి వారంతా కూడా ప్రత్యేకంగా వీటన్నిటి కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం విచారణ ప్రక్రియ విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ మంజూరు చేయరాదని చెప్పి ఈడీ వాదిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో ఏప్రిల్ 1వ తేదీన మధ్యంతర బెయిలుపై కవిత చేసుకున్నటువంటి అభ్యర్థన గురించి. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.